రేణు దేశాయ్ సోషల్ మీడియాపై మండిపడుతున్నారు. తనపై ట్రోల్ చేసినా వెనక్కి తగ్గనని, తన పోరాటం తాను కొనసాగిస్తామన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్లో వీధి కుక్కల తొలగింపుపై చర్యలు చేపడుతూ ఉండగా రేణు దేశాయ్ ఇలా స్పందించడం కలకలం రేపుతోంది. ఏ విషయంలోనైనా ఎవరికి ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు, కానీ ఇతర అంశాలని ఈ వీధి కుక్కల విషయంతో పోల్చడంతోనే అసలు సమస్య వస్తోంది. ఇందుకే అసలు రేణు దేశాయ్ ఏం కోరుకుంటున్నారు? గుర్తింపు కోసం తపన లేక అభిప్రాయ వ్యక్తీకరణలో లోపమా? వీధి కుక్కలు మనుషులు ఒకటేనా? కొంతమంది సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకోవాలనుకుంటారు. మరికొంతమంది ఆ స్టేటస్ తగ్గుతుందేమో అనే భయంతో బతుకుతారు. మరికొందరు తమని ఎవరూ గుర్తించడం లేదేమో అని తాపత్రయపడుతూ ఉంటారు. వీటిలో రేణు దేశాయ్ ఏ కేటగిరీ అనేది చెప్పలేం. అలానే ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండడం వేరు, అభిప్రాయాలు ఉండడం వేరు. మన ప్రజాస్వామ్యం ఎక్కడ ముగుస్తుందంటే అవతల వారి నెత్తిన మనం తిప్పుతున్న కర్ర తగలనంత వరకే. సెలబ్రిటీ అయినంత మాత్రాన మనమేం మాట్లాడినా చెల్లుతుందంటే కుదరదు. వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు సుమోటోగా కేసులను విచారిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చింది. కుక్క కాటుల నుంచి జనాలను కాపాడేందుకు కొన్ని చర్యలు సూచించింది. దీనిపై ఏం చేయాలనేది కోర్టులు, ప్రభుత్వాలు, యంత్రాంగం చూసుకుంటాయి. మనం సలహాలు, సూచనలు ఇవ్వడం వరకే పరిమితం కావచ్చు. అంతేకాని ఈ సూచనలు, సలహాల వ్యవహారంలో బుర్రలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. రేణు దేశాయ్ పద్ధతి చూస్తే అలానే ఉంది. కుక్కలు కరిచి చిన్నారులు, వృద్ధులు చనిపోతుంటే, గాయపడుతుంటే స్పందించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంటుంది. దాన్ని తప్పు పట్టడానికి లేదు. నన్ను ఏ కుక్క కరవలేదు కాబట్టి కుక్కలను నియంత్రించడానికి జరిగే ప్రయత్నాలను తప్పుపడితే ఎలా? రేణు దేశాయ్ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతం. అవి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ క్రమంలో సొసైటీలోని ఇతర సమస్యలతో స్ట్రీట్ డాగ్స్ వ్యవహారాన్ని పోల్చడం తప్పు. అత్యాచారాలు చేసిన వారిని వదిలేస్తున్నారు కదా, అలానే అన్ని కుక్కలను ఎలా చంపుతున్నారనే వాదన అసందర్భం. ఇలాంటి గందరగోళ మాటలతో, వాదనలతో ఎవరు నెగ్గుతారు అనేది అప్రస్తుతం. అసలు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కాదు, జీవితాల్లోకి చొచ్చుకుపోయేలా ఉన్నప్పుడు ప్రతి సత్రకాయల మాటలు పట్టించుకుంటూ పోవాల్సిన అవసరమే లేదు. ఈ క్రమంలో సోషల్ సైకోలు రేణు దేశాయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చేసుకుంటారు. వాటిపై ఫిర్యాదులు చేయాలే కానీ ఓ 4-5 అంశాలను కలిపేసి కన్ఫ్యూజ్ చేయడం ద్వారా రేణు దేశాయ్ ఏమని సందేశం ఇస్తున్నారనే చర్చ జనంలో జరుగుతోంది. ఆమెకి వీధి కుక్కల పట్ల సానుభూతి ఉండొచ్చు, కానీ అదే సానుభూతి రోజు జనం తినే కోళ్లు, చేపల పట్ల కూడా ఉండాలి కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉంటుందా? అందుకే కొన్ని విషయాల్లో ఊరుకున్నంత ఉత్తమం లేదంటారు. ఈ విషయం రేణు దేశాయ్ లాంటి సెలబ్రిటీలు గుర్తిస్తే ఈ సైకోలు తనని టార్గెట్ చేశారనే ఆక్రోశమూ ఉండదు. అలానే కోర్టుల పరిధిలో రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలలో జోక్యం కూడా అనవసరం అనేది విజ్జుల మాట.